ఇక ఆర్టీసీని లాభాల్లో నడిపించేందుకు వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. బస్సులతో పాటు బస్టాండ్లలోనూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే అందుకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తామంటున్నారు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు నయా ప్లాన్స్ వేస్తోంది ఆర్టీసీ. ఇందుకోసం సంస్థ ఆస్తుల్ని లీజుకివ్వటం, బస్టాండ్లలో మినీ థియేటర్లు ఏర్పాటు చేయడం, స్టాళ్లను పూర్తిగా లీజుకివ్వటం లాంటి అంశాలను పరిశీలిస్తోంది. అలాగే బస్టాండ్లను ఆధునీకరించి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలనుకుంటోంది. ఇప్పటికే ఆర్టీసీ పాత బస్ భవన్ కు చెందిన 10 ఎకరాల భూమిని 2 నెలల పాటు ఎగ్జిబిషన్ కు లీజుకిచ్చారు. దీని ద్వారా ఆర్టీసీకి దాదాపు 20 లక్షల అద్దె వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల వ్యవస్థను ఇంకా కొంచెం మెరుగుపడాలంటే, ఆర్టీసీలో వస్తున్న నష్టాలను తగ్గించుకోవాలంటే ఆర్టీసీ బస్సుల వాడకం కరెక్ట్గా ఉండాలి. అంటే వాటి యూటిలైజేషన్ పెరగాలి. అవి రోజుకు యావరేజ్గా ఎక్కువ కిలోమీటర్లు తిరగాలి. అదేవిధంగా బస్సులో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడు ఆర్టీసీ నష్టాల నుంచి బయటకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 మినీ థియేటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆర్టీసీ. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు అగ్రిమెంట్ కూడా కుదిరిందని తెలుస్తోంది. సిటీలోని పటాన్ చెరువు బస్టాండ్లో ప్రయోగాత్మకంగా మినీ థియేటర్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మినీ థియేటర్ పనులు ప్రారంభమవుతాయంటున్నారు అధికారులు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రస్తుతము మినీ థియేటర్లకి ఈ ప్రదేశాలు కావాలని చెప్పేసి చాలామంది వస్తూ ఉన్నారు. సో అది కనుక మెటీరియలైజ్ అయితే మా సిఎస్సిస్లో మాకు ఒక కమర్షియల్ రావడానికి, కమర్షియల్ రెవెన్యూ మేము ఆర్టీసీ వాళ్ళని సంపాదించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. బస్టాండ్లలో థియేటర్లే కాకుండా బస్సుల్లోనూ ప్రయాణికులకు వినోదాన్ని పంచాలని భావిస్తోంది ఆర్టీసీ. బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేసి జనాన్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటోంది. ఇందుకోసం 1560 బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేసేందుకు ఓ సంస్థ ముందుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆర్డినరీ సహా అన్ని బస్సుల్లో టీవీ ఫెసిలిటీ కల్పిస్తామంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రయాణికులకి వినోదం అందించాలి, తద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెంచాలనే ఉద్దేశంతో 1200 ఆర్డినరీ బస్సుల్లో కలర్ టీవీలు పెట్టడానికి మేము ఏజెన్సీకి అలాట్మెంట్ చేయడం జరిగింది. 25 ఏసీ బస్సుల్లో కూడా కలర్ టీవీలు మొదటి దఫాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇప్పటికే ఏసీ బస్సుల్లో వైఫై సేవలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఆర్టీసీ మున్ముందు మరిన్ని ఫెసిలిటీస్తో లాభాల బాట పట్టాలనుకుంటోంది.